మిత్రులారా, మీరు చూసిన ఈ వీడియోలో నేర్చుకోదగ్గ విషయాలు 4 ఉన్నాయి. ఒకటి, స్థిరంగా ఉన్న వస్తువులు అంటే రోడ్డు, దాని పక్కన ఉన్న గడ్డి, అలాగే దీపస్తంభాలు, వీటిని ఎలా చేయాలి అనేది. రెండవది, చెట్లు. బ్లెండర్లో చెట్లను ఎలా చేయాలి అని. చెట్లను ఎలా చేయాలి, అవి గాలికి వస్తే ఎలా కదులుతాయి, అవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. మూడవది, ఈ రోడ్డు ఉన్న వంకర టింకర దారిలో పరిగెత్తే జనాలు, అంటే ఒక పాతులో మనుషులను పరిగెత్తేలా ఎలా చేయాలి, అలాగే ఒక పాతులో ఒక కారు మూవ్ ఎలా చేయాలి, ఇది మూడవది. నాలుగవది, లైట్, వాల్యూమెట్రిక్ లైట్. ఈ తెల్లవారుజాము సీన్, చీకటి, దీనిలో వీధి దీపాలు మాత్రం మెరుస్తూ ఉన్నాయి. ఆ వీధి దీపాలు మంచు ఉండడం వలన ఆ దీపాల వెలుగు లైట్ బీమ్స్ కనిపిస్తున్నాయి. ఈ ఎఫెక్ట్ని ఎలా చేయాలి అనేది నాలుగవది. ఈ నాలుగిట్లో మనం మొట్టమొదటిగా ఈ వాల్యూమెట్రిక్ లైట్ పడినప్పుడు ఆ బీమ్ ఎలా కనిపిస్తుంది, ఈ ఫాగ్ ఎఫెక్ట్ కానీ లేకపోతే దుమ్ము ఫాగ్ ఉండడం వలన ఆ లైట్ కనిపిస్తుంది అన్నమాట. అది ఎలా చేయాలని ఈ వీడియోలో చూద్దాము. రాబోయే వీడియోలో ఒక వీడియోలో చెట్లు, బ్లెండర్లో చెట్లు ఎలా తయారు చేయాలని చూద్దాం. ఇంకో వీడియోలో ఈ రోడ్డు, గడ్డి ఇవన్నీ చేద్దాము. అలాగే ఈ మనుషులు మనకు కావాల్సిన పాత్రలో పరిగెత్తలా ఎలా చేయడము, మనకు కావాల్సిన పాత్రలో కారు మూవ్ ఎలా చేయడము, దాన్ని చివరి వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మనం వాల్యూమెట్రిక్ లైట్ గురించి తెలుసుకుందాం. నమస్తే. సరళమైన తెలుగులో కంప్యూటర్ మరియు అంతర్జాల విజ్ఞానాన్ని, 3D మోడలింగ్ మరియు యానిమేషన్ విజ్ఞానాన్ని అందించే కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్కు స్వాగతం. నేను ఫణి ప్రసన్న కుమార్. మిత్రులారా, నేను బ్లెండర్ సాఫ్ట్వేర్ను తెరిచి ఉన్నా. ఇందులో డిఫాల్ట్ క్యూబ్ ఉంది. నేను దాన్ని డిలీట్ చేస్తాను. చేసి Shift-A అని ఒక మెష్ ప్లేన్ సృష్టించి ట్యాబ్ నొక్కి వర్టెక్స్ మోడ్లో ఉంది. ఇప్పుడు ఎస్ అని నేను స్కేల్ చేస్తాను. ఎందుకు నేను వర్టెక్స్ ఎడిట్ మోడ్లో వెళ్ళి స్కేల్ చేస్తున్నానంటే, నేను అండు అంటాను, ట్యాబ్ ఆబ్జెక్ట్ మోడ్లో వస్తాను. ఇక్కడ ఎన్ ప్రెస్ చేస్తే పక్కన మెనూ వస్తుంది కదా. ఇందులో ఐటంలో ట్రాన్స్ఫార్మ్లో రొటేషన్ స్కేల్ ఉన్నాయి. స్కేల్ వాల్యూ 1 ఉంది. ఇప్పుడు నేను స్కేల్ చేశాను అనుకోండి, ఆబ్జెక్ట్ స్కేల్ వాల్యూ మారుతాం. అండు. ఇప్పుడు నేను ట్యాబ్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లో వర్టెక్సెస్ని స్కేల్ చేశాను అనుకోండి, మళ్ళీ ఆయన ట్యాబ్ నొక్కి ఆబ్జెక్ట్ మోడ్లో వెళితే స్కేల్ ఫ్యాక్టర్ అట్లే ఉందన్నమాట. సో మళ్ళీ స్కేల్ వాల్యూస్ని అప్లై చేయాల్సిన పని లేదు. అందుకోసం నేను ఎడిట్ మోడ్లో స్కేల్ చేసుకుంటాను. ఇప్పుడు నా వస్తువుని స్కేల్ చేయాలంటే ఎన్. ఇప్పుడు Shift-A ఇంకో మెష్లో వెళ్ళి ఒక మంకీ హెడ్ని సృష్టించి GZ1 అందాం. పైకి వస్తుంది. దీన్ని రైట్ క్లిక్ చేసి షేడ్ స్మూత్గా ఉంటుంది. బాగుంది. ఇప్పుడు ఇక్కడ లైట్ ఉంది. ఈ లైట్ బై డిఫాల్ట్ ఇక్కడ డాటాలో వెళ్తే ఇది పాయింట్ లైట్ ఉందన్నమాట. దీన్ని మనం స్పాట్ లైట్ అంటే డైరెక్షన్ లైట్స్కే ఈ వాల్యూమెట్రిక్ లైట్ ఎఫెక్ట్, అంటే ఈ ఫాగ్ వచ్చిన ఎఫెక్ట్ కనిపిస్తుంది అన్నమాట. దానికోసం దాన్ని నేను స్పాట్ లైట్ ఈ టైప్ను స్పాట్ లైట్ చేసి దీని వాల్యూస్ కొంచెం మనం మార్చవచ్చు. ఇట్లా దీని సైజ్ ఉంది, బీమ్ షేప్లో సైజ్ డిగ్రీస్లో ఉంది. 50 డిగ్రీస్ కొంచెం చిన్న చేద్దాం. అలాగే ఈ బ్లెండ్ 0.15 ఉంది. ఈ బ్లెండ్ ఏమిటి అంటే, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడికి వచ్చి నేను ఈ వ్యూ పోర్ట్ను 2 భాగాలు చేద్దాం. ఈ కిందికి వచ్చి కర్సర్ని ఇక్కడ ఇట్లా ఐకాన్ మారినప్పుడు ఇలా లాగితే 2 పార్ట్స్ అవుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు మనం నంబర్ ప్యాడ్లో 0 ప్రెస్ చేస్తే కెమెరా వ్యూ వస్తుంది. ఇప్పుడు నేను F12 మన కీబోర్డ్లో F12 ప్రెస్ చేస్తే రెండర్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఈ లైట్ పడే ఇది ఉంది కదా రౌండ్, ఈ కార్నర్ చూస్తే కొంచెం ఇట్లా బ్లర్ అయిందన్నమాట. షార్ప్ లేదు లైట్. ఎందుకంటే దానికి కారణము ఈ బ్లెండే. ఈ బ్లెండ్ 0 పెట్టామనుకోండి, 0 పెట్టి నేను రెండర్ చేస్తే లైట్ ఎడ్జ్ షార్ప్ వచ్చింది. అదే నేను బ్లెండ్ని 1 ఫుల్ కంప్లీట్ 1 అన్నమాట, 1 పెట్టి రెండర్ చేస్తే ఫుల్ డిఫ్యూజ్ వచ్చింది. అంటే ఫుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి గ్రేడియంట్ లాగా అయింది.
అయితే దాని యాక్చువల్ ఇంటెన్సిటీ ఎక్కడో సెంటర్‌లో చిన్న స్పాట్‌లా ఉంటుందన్నమాట. మిగతా అంతా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంటెన్సిటీ తగ్గిపోయి ఇక్కడ వచ్చేటప్పటికి జీరో అయిపోతుంది. సో, అలా కాకుండా మనం కొంచెం వాల్యూ ఇచ్చామనుకోండి, ఇలాగా మనం విజువల్లీ చూస్తూ కూడా ఇవ్వచ్చు. ఇస్తే ఈ లోపల సర్కిల్‌లో ఉన్నంత ఆ యాక్చువల్ లైట్ ఇంటెన్సిటీ ఎంత ఉంటే అంత కనిపిస్తుంది. ఈ లోపల సర్కిల్ నుంచి బయట సర్కిల్ వరకు అది లైట్ డిఫ్యూజ్ అయ్యి ఉంటుందన్నమాట. కాబట్టి అప్పుడు ఎడ్జెస్ షార్ప్ లేకుండా ఇట్లా డిఫ్యూజ్ కనిపిస్తాయి. ఇది. అలాగే ఇప్పుడు చూడండి, ఈ రెండరింగ్ ఈవీ రెండరర్ ఉంది బై డిఫాల్ట్. దానిలో ఇక్కడ ఈ ఈ భాగం ఈ మంకీ యొక్క ఈ ఫేస్ నల్లగుంది. అట్లే ఈ షాడో కూడా నల్లగుంది. ఎందుకంటే ఈవీలో నేను రెండరర్లో వెళ్తాను. రెండరర్లో రెండర్ ఇంజిన్ ఈవీ ఉంది కదా, ఇక్కడ బై డిఫాల్ట్ రే ట్రేసింగ్ అనేది ఆఫ్ ఉంటుంది. ఇక్కడ టిక్ ఉండదు. ఇంతకుముందు ఈ రే ట్రేసింగ్ అనే ఆప్షన్ ఉండలేదు ఈవీలో అలాగే డార్క్గా కనిపించేది. ఈ రే ట్రేసింగ్ క్లిక్ చేసి మళ్ళీ F12 ప్రెస్ చేసి రెండర్ చేస్తే చూడండి, ఇప్పుడు ఫేస్ బ్రైట్ కనిపిస్తుంది. అంటే లైట్ దీని మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి ఆ మంకీ పైన పడి మంకీ ఫేస్ కనిపిస్తుంది. ఈవెన్ షాడో కూడా ఒకే షేడ్ లేకుండా కొన్ని చోట్ల డార్క్, కొన్ని చోట్ల లైట్ ఉందన్నమాట. ఈ ఎఫెక్ట్ సైకిల్స్ రెండరర్లో డిఫాల్ట్గా వస్తుంది. దీనిలో మనం టిక్ చేస్తే వస్తుందన్నమాట. ఈవీ రెండర్ ఏమంటే రియల్ టైం రెండర్ లా అంటే టకాన్ అయిపోయేట్లా ఉండాలి. అది దాని ఉద్దేశం. అందుకోసమే ఫాస్ట్గా ఇట్లా చేస్తారు. అది అంత అక్యురేట్ ఉండదు. మంచి ఎఫెక్ట్ ఇస్తుంది కానీ అంత అక్యురేట్ ఉండదు. సైకిల్స్ అయితే అక్యురేట్ ఉంటుంది అన్నమాట. మనం ఫాస్ట్గా రెండర్ చేయడానికి ఇవి ఉపయోగించవచ్చు. ఇప్పుడు అవుట్పుట్లో నేను ఈ రెండర్ అవుట్పుట్లో 75% చేస్తాను. సో రెండర్ చేసినప్పుడు ఎక్కువ టైం తీసుకోకుండా త్వరగా రెండర్ అవుతుంది ఇలాగా. ఓకే, ఇప్పుడు ఈ లైట్ పడి వస్తువుల మీద పడి వస్తువులు కనిపిస్తున్నాయి. ఈ ఈ ఈ కింద ఉన్న ప్లేన్ చీకట్లో ఉన్న భాగం నల్ల కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని లైట్ పడిన వస్తువులు కనిపిస్తున్నాయి కానీ ఆ లైట్ పడేది కనిపించట్లేదు, ఆ బీమ్. ఎందుకంటే మధ్యలో గాలిలో ఏమీ వస్తువు లేదు కాబట్టి ఆ వస్తువు మధ్యలో ఉన్న దుమ్ము లేకపోతే ఫాగ్ ఉంటే ఆ ఫాగ్ మీద లైట్ పడి ఆ బీమ్ కనిపిస్తుంది అన్నమాట. అదే వాల్యూమెట్రిక్ లైట్. సో ఆ ఫాగ్ ఎలా క్రియేట్ చేయాలి అంటే దానికి Shift A ఒక క్యూబ్ క్రియేట్ చేద్దాం. ఈ క్యూబ్ను నేను ట్యాబ్ ప్రెస్ చేసి ఎస్ అని స్కేల్ చేస్తాను పెద్దగా. నేను ఇక్కడ ఈ వ్యూపోర్ట్ షేడింగ్ మోడ్లో ఎక్స్రే అనేది ఆన్ చేస్తాను. మనకి లోపల మంకీ కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకోసారి ఏ అని అంతా సెలెక్ట్ చేసి మనం ఎడిట్ మోడ్లో ఉన్నాం కదా, వర్టెక్స్ సెలెక్ట్ చేసి ఎస్ అని ఈ కెమెరా లైటు అన్నీ కవర్ అయ్యేట్లా అంత పెద్దగా చేస్తాను. ఇప్పుడు ఈ క్యూబ్లోనే మన ప్లేను, మంకీ, కెమెరా, లైటు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు రెండర్ చేసినా కూడా ఇప్పుడు F12 ప్రెస్ చేస్తే చేసినా కూడా రెండర్ అవుతుంది. ఎందుకంటే లైట్ లోపలే ఉంది కాబట్టి, కెమెరా లోపలే ఉంది కాబట్టి కనిపిస్తుంది, రెండర్ అవుతుంది. ఈ క్యూబ్కు మనము ఫాగ్ లాంటి మెటీరియల్ అసైన్ చేస్తాం. మెటీరియల్ అసైన్ చేయడానికి ఇక్కడ మెటీరియల్ స్లాట్లో పోవచ్చు, పోయి న్యూ అనొచ్చు, లేదా షేడింగ్లో వెళ్ళి అక్కడ కూడా న్యూ అన్న కూడా క్రియేట్ అవుతుంది. ఈ బాక్స్లో ఇక్కడ కూడా మనం 0 ప్రెస్ చేస్తే మనకు కెమెరా వ్యూ వస్తుంది. ఈ బాక్స్కు మనము ఒక మెటీరియల్, కొత్త మెటీరియల్ అసైన్ చేస్తాం. దీన్ని మనం వాల్యూమెట్రిక్ లేదా ఫాగ్ అనే మనం అనొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ బై డిఫాల్ట్ ప్రిన్సిపల్డ్ బిఎస్డిఎఫ్ మెటీరియల్ సృష్టింపబడింది. అది ఈ మెటీరియల్ అవుట్పుట్ అనే నోడ్ ఉంది కదా, దాని యొక్క సర్ఫేస్కు అసైన్ అయింది. డిఫాల్ట్గా ఇట్లే అవుతాం అన్నమాట. అన్ని సర్ఫేస్లకు మనం మెటీరియల్ అసైన్ చేస్తాం. అట్లా కాకుండా వాల్యూమ్ కూడా మెటీరియల్ అసైన్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ ప్రిన్సిపల్డ్ బిఎస్డిఎఫ్ డిలీట్ చేసి Shift A అని కొత్త నోడ్, ఒక నిమిషం, ఈ షేడర్ అనే కొత్త నోడ్. ఈ షేడర్స్ వచ్చి మెటీరియల్ అన్నమాట యాక్చువల్లీ. సో ఈ షేడర్స్లో ఇక్కడ కింద చూసినట్లయితే వాల్యూమ్ అబ్జార్ప్షన్ అని, వాల్యూమ్ స్కాటర్ అని 2 వాల్యూమ్ సంబంధించిన మెటీరియల్స్ ఉన్నాయి. ఇంకా పైకి వెళ్తే ప్రిన్సిపల్డ్ వాల్యూమ్ అనే ఇది క్రియేట్ చేద్దాం. చేసి ఈ వాల్యూమ్ను సర్ఫేస్ కాకుండా వాల్యూమ్ అనే దానికి అప్లై చేస్తాం. అప్లై చేస్తే చూడండి, ఈ చుట్టూ ఉన్న బాక్స్కి అప్లై. ఆ బాక్స్ యొక్క వాల్యూమ్ ఎంత ఉందో ఆ వాల్యూమ్లో అంతట్లో ఈ మెటీరియల్ వస్తుందన్నమాట. అది ఈ వాల్యూమ్ అంటే. సర్ఫేస్ అంటే ఓన్లీ సర్ఫేస్ మాత్రం వస్తుంది.
ఇప్పుడు మనకేం కనిపించట్లేదు కదా. ఎందుకు? దీని డెన్సిటీ ఉంది కదా, 1 ఉంది. దీన్ని తగ్గించవచ్చు మనం 0.1 చేస్తే ఎప్పుడు కనిపిస్తాం. ఇప్పుడు మనము F12 ప్రెస్ చేసి రెండరైజ్ చేసి చూస్తాను. లైట్ వస్తుంది. ఇక్కడ బీమ్ మీకు కనిపిస్తోంది, కానీ అంత ఎక్కువ డిఫరెన్స్ లేదు. ఆ డిఫరెన్స్ రావాలంటే కింద అనిసోట్రోఫీ అని ఉంది. దీన్ని నేను ఇప్పుడు 0 ఉంది కదా, దీన్ని నేను 0.9 చేస్తాను. చేసి రెండరైజ్ చేసి చూద్దాం. ఎక్కువ లేదు. ఓకే, 0 కాకుండా 0.9 కాకుండా కాస్త 0.1 ప్రెస్ చేసి రెండరైజ్ చేసి చూద్దాం. ఇప్పుడు కాస్త లైట్ కనిపిస్తోంది, కానీ ఎక్కువ లేదు. కాబట్టి లైట్ ఇంటెన్సిటీ మనం మార్చచ్చు. నేను ఏం చేస్తాను, ఇక్కడే మార్చచ్చు, లేదా ఇక్కడే మార్చచ్చు. ఈ లైట్ని సెలెక్ట్ చేసుకొని చూడండి. ఈ వ్యూ పోర్ట్స్లో ఇది మామూలు జామెట్రీ వ్యూ పోర్ట్. దీనిలో మెటీరియల్ మోడ్ ఉంది అంతే. ఇక్కడ మనము మామూలు దీనిలో వెళ్తే సాలిడ్ మోడ్ వెళ్తే సాలిడ్ మోడ్ ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రాపర్టీస్ విండో ఉంది కాబట్టి ఇక్కడే మనం మార్చచ్చు. లైట్ ట్యాబ్లోకి వెళ్ళి లైట్ ఇంటెన్సిటీ 1000 వాట్స్ ఉంది. నేను దాన్ని ఒక 20,000 ఎక్కువ చేద్దాం వాట్స్ చేసి ఇప్పుడు రెండర్ చేసి చూద్దాం. చూసారా, ఆ ఫాగ్ ఎఫెక్ట్ వచ్చింది. అంటే లైట్ ఎక్కువ ఉంటే ఈ వాల్యూమ్లో ఉన్న మెటీరియల్స్, మంచు కానీ దుమ్ము కానీ అంటే అనుకోవచ్చు, దాని మీద ఎక్కువ పడి దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉందన్నమాట. సో ఇది వాల్యూమెట్రిక్ లైట్స్ క్రియేట్ చేసే విధానం. మనము చూసిన దీనిలో కూడా ఇది మనుషులు జాగ్ చేస్తున్నది, కారు వస్తున్నది, చెట్లు అన్ని, దానిలో కూడా ఈ ల్యాంప్ పోస్టుల దగ్గర మనం ఇట్లా స్పాట్ లైట్స్ పెట్టి ఆ మొత్తం సీన్ కవర్ చేసి ఇట్లా ఒక క్యూబ్ క్రియేట్ చేసి దానికి ఇలాంటి వాల్యూమెట్రిక్ లైట్ మెటీరియల్ అప్లై చేసాము. ఆ మెటీరియల్ చూడండి, ఇక్కడ బాక్స్ ఉంది కాబట్టి క్లిక్ చేస్తే బాక్స్ సెలెక్ట్ అయింది. ఆ మెటీరియల్ను సర్ఫేస్ కాకుండా మెటీరియల్ అవుట్పుట్లో వాల్యూమ్కి ఇవ్వాలి అంతే. ఇప్పుడు ఈ వాల్యూస్ మనం చేంజ్ చేయడం ద్వారా ఆ లైట్ ఎలా కనిపించాలి, ఈ ఎనిసోట్రఫీ అంటే ఏమిటని తెలియదు, దాని ఫలితం మనకి తెలుస్తుంది. చూడండి, దాన్ని తగ్గిస్తే ఈ లైట్ యొక్క ఎఫెక్ట్ కొంచెం తగ్గింది ఇంటెన్సిటీ. దాన్ని 0 చేస్తే అస్సలు లేదు, 1 పెడితే కూడా అస్సలు ఆ లైట్ ఎఫెక్ట్ లేదు. ఆ బీమ్స్ కనిపించట్లేదు. అదే 0 పెట్టినా కూడా కనిపించట్లేదు. 0 పెడతాను. 0 పెట్టినా కూడా మనకు ఆ బీమ్ ఎఫెక్ట్ ఇప్పుడు కనిపించింది, ఇందాక కనిపించదు. ఓకే, కాబట్టి 0 ఉంటే ఫుల్ దాని ఎఫెక్ట్ ఉంది, 1 పెడితే అస్సలు లేదు. కాబట్టి మనం 0.1, 0.2 పెట్టామనుకోండి, కాస్త వెనకల వస్తువులు అని కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఈ లైట్ షాడో పడినప్పుడు షాడో ఉన్న ఏరియాలో డార్క్ కనిపిస్తుందో చూద్దాం. మనం ఏం చేద్దామంటే ఈ లేఅవుట్ వ్యూలో వెళ్ళి మనం ఈ బాక్స్ని హైడ్ చేద్దాం. సెలెక్ట్ చేసి హెచ్ అంటే హైడ్ అవుతుంది. రెండరింగ్లో వస్తుంది, ఓన్లీ దీనిలో మాత్రం హైడ్ అవుతుంది. సో దీన్ని పట్టుకొని నేను జీ అని ఇలా ఫ్రంట్ వ్యూలో మూవ్ చేస్తున్నాను. అలాగే సైడ్ వ్యూలో వెళ్ళి అది కెమెరాలో ఉందా లేదా అని ఒకసారి కరెక్ట్గా చూసి మళ్ళా రెండర్ చేద్దాం. మంకీ పైన ఉంది. సో చూడండి, దాన్ని ఆ మంకీ ఉన్న మంకీ ఈ చెవుల దగ్గర గ్యాపుల్లో అంతా లైట్ వస్తుంది. ఎక్కడైతే లేదో అక్కడ డార్క్ ఉందన్నమాట. ఈ వాల్యూమ్లో కూడా మనకు ఇది కనిపిస్తుంది. ఇది వాల్యూమెట్రిక్ లైట్ ఎఫెక్ట్. నేను దీన్ని కొట్టేస్తాను. ఇక్కడ షేడర్లో వెళ్తే మనము ఈ బాక్స్ను హైడ్ చేసాం కదా, ఆల్ట్ హెచ్ అంటే అన్నీ అన్హైడ్ అయిపోతాయి. ఇది నొక్కితే బాక్స్ సెలెక్ట్ అయింది. ఇక్కడ ఈ డార్క్ ఏరియాలో బాక్స్ ఉందన్నమాట, దాన్ని నొక్కితే వచ్చింది. మనం ప్రిన్సిపల్ వాల్యూమ్ పెట్టాం. ఇందులో డెన్సిటీ 0.1, అనిసోట్రోఫీ 0.2 పెట్టాం కదా. ఇంకో మెటీరియల్ మనం చూసాం, డిలీట్ షిఫ్ట్ ఏ, షేడర్స్లో వాల్యూమ్ స్కాటర్ అని ఒకటి. ఇది సింపుల్ ఉంది, ఇది కూడా చూద్దాం. ఈ వాల్యూమ్ కనెక్ట్ చేసి డెన్సిటీ 0.1, అనిసోట్రోఫీ 0.2 చేసి రెండర్. దీనిలో కూడా అదే ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి ఇది సింప్లర్ మెటీరియల్ యాక్చువల్లీ, దీనిలో ఎక్కువ ఆప్షన్స్ లేవు. అదే ప్రిన్సిపల్డ్ వాల్యూమ్లో అనేక ఆప్షన్లు ఉన్నాయి. 0.1,
ఇది 0.2 కదా. కాకుండా ఇంకా అనేక ఆప్షన్లు ఉన్నాయి. ఎమిషన్ ఉందన్నమాట. అంటే ఆ లైట్ ఆ షాడో అంటే ఆ మధ్యలో ఉన్న ఫాగో లేకపోతే దుమ్మో ఏదో ఉందో అది లైట్ని ఎమిట్ చేస్తే ఎలా ఉంటుంది అని. ఇప్పుడు 0 ఉంది, దీన్ని నేను ఏదన్నా ఇప్పుడు 0.5 అని ఇస్తాను కాస్త. సరే 0.5 చూడండి, ఇక్కడే తెలిసిపోతుంది. అంటే అది F12 చాలా ఎక్కువ ఉందన్నమాట. అంటే ఆ దుమ్ము కూడా లైట్ అని ఎమిట్ చేస్తుంది. 0.5 కాకుండా నేను 0.1 అందాం. రెండర్ చేసి చూస్తే సో ఆ మధ్యలో ఉన్న లైట్ దుమ్ము అది కూడా లైట్ను ఎమిట్ చేస్తున్న ఎఫెక్ట్ ఇవ్వాలి. ఇట్లా వేరే ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి దీనిలో. మనము టెంపరేచరు ఇవన్నీ ఉన్నాయి. ఎమిషన్ కలర్ కూడా ఉంది. కలర్ సో ఇట్లా ఏదైనా ఎల్లోయిష్ కలర్ ఇచ్చామనుకోండి, ఇది ఎమిషన్ స్ట్రెంత్ 0.1 కాకుండా 0.01 తక్కువ చేద్దాం. కాస్త ఆ ఎల్లోయిష్ లైట్ని ఇది ఎమిట్ చేస్తుంది అనమాట, ఈ మధ్యలో ఉన్న ఫాగ్ అంతా కూడా. ఇట్లా ఇవన్నీ ఎక్స్ట్రా ఫీచర్స్ దీనిలో ఉన్నాయి. టెంపరేచర్ ఉంటుంది. సింపుల్గా ఫాస్ట్గా రెండర్ కావాలంటే మనం ఇప్పుడు మనం చేసినటువంటి ఇది ఉంది కదా, ఏమంటారు ఆ సీన్, దానిలో చెట్లు ఉన్నాయి. చెట్లు చాలా హెవీ, అంటే ఎక్కువ మెష్ ఉంటుంది దాంట్లో, ఆ ఆకులే ఎక్కువ ఉంటాయి కదా. అట్లాంటి ఆ కారు అవన్నీ కూడా దాన్ని రెండర్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. రాత్రి ఎప్పుడు పెడితే ఒక 4-5 అవర్స్ రెండర్ అయిందన్నమాట. కాబట్టి అట్లా ఉన్నప్పుడు సింపులర్ తీసుకోవచ్చు అనమాట. ఈ వాల్యూమ్ స్కాటర్, వాల్యూమ్ అబ్జార్ప్షన్ నేను చూడలేదు, ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు మనం చూసి. ఈ స్కాటర్ మెటీరియల్ చాలా సింపుల్గా ఉంది కాబట్టి మనకు మెమొరీ ఎక్కువ అదర్ ఫీచర్స్ మనకు అవసరం లేనప్పుడు ఈ వాల్యూమ్ స్కాటర్ని మనం ఉపయోగించవచ్చు. రెండర్ ఇది కాబట్టి మనము రాబోయే వీడియోలో చెట్లు ఎలా ఉన్నాయో చూద్దాము. దాని తర్వాత వీడియోలో యాక్చువల్ మనము చూసిన వీడియోలో ఉన్నటువంటి ఆ రోడ్డు, ఆ మనుషులు, కారు అన్నీ. మనుషులు, కారు నేను చేయలేదు, మనుషులను మిక్సమో వెబ్సైట్లో తీసుకొచ్చాను. కారు కూడా ఉచితంగా మనకు అనేక ఫ్రీ 3D మోడల్స్ను ప్రొవైడ్ చేసే వెబ్సైట్లు ఎన్నో ఉన్నాయి. దేనిలో తీసుకొచ్చాను చెప్తాను, నేను లింకులు అన్నీ ఇస్తాను. దాని నుంచి తీసుకొచ్చి పెట్టి వాటిని అనిమేట్ చేసామన్నమాట. అది ఎలా అనేది ఈ చెట్లు చేసిన తర్వాత వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మీకు ఈ వాల్యూమెట్రిక్ లైట్ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నమస్తే. తెలుగులో వెబ్ డెవలప్మెంట్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, 3D మోడలింగ్, యానిమేషన్ వీడియోలు చూడడానికి కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.